అమ్మా అమ్మా అమ్మయ్యా, ఆ రాక్షసుడు చూడకముందే లోపల పెట్టేశాడు. వాడు చూస్తే ప్రమాదం. ఎవరమ్మా? రంగడయ్య గారా? ఆయన ఇంట్లో లేరుగా? లేడా? ఇల్లొదిలి వెళ్ళిపోయాడా? లేదమ్మా, ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నారు. అదే, సర్లే, కొంచెం సేపైనా నేను మనశ్శాంతితో ఉండొచ్చు. ఇంకెందుకు లోపల? ఎన్నాళ్ళైందో హాల్లో కూర్చొని తిని, దర్జాగా సోఫాలో కూర్చొని తింటాను. అక్కడే పెట్టు. సరేనమ్మా. తింటూ ఉండండి అమ్మా, కాఫీ పెట్టుకొస్తాను. సరే. రంగు భలేగుంది. రుచి ఎలా ఉంటుందో. బ్రహ్మాండంగా ఉంది. ఎన్నాళ్ళైందో ఇలా ఇక్కడ హాయిగా కూర్చొని తిని, పొద్దస్తమానం తలుపు గేడేసుకుని ఆ గదిలోనే పంది కుక్కలాగా బతకాల్సి వస్తోంది. నా కర్మ. బీడెక్కడ దాపరిచాడో నాకు. అది భర్తను చూడగానే అలా లేచి నిలబడాలి. అదే నీకు మర్యాద, గౌరవం. నువ్వు బయటికి పోయావని చెప్పింది? అదే వెళదాం అనుకున్నా, ఆ తర్వాత మనసు మార్చుకున్నా. ఏ నీకేమన్నా అభ్యంతరమా? అబ్బే, నాకేం అభ్యంతరం లేదు. ఎలాగో గదిలోంచి బయటకు వచ్చావు కదా, కాళ్ళు ఒకటే పీకుతున్నాయి. కాస్త నొక్కుదు గాని పద. నేనా? మరి ఇంకెవరు చేస్తారు ఈ పని? నువ్వు నా పెళ్ళానివి. ఇలాంటి పనులన్నిటికీ నువ్వే నోచుకున్నావు. అవును, నిజమే. ఏన్నో నోచుకున్నాను. నీ పాలన పడ్డాను. ఏంటి మళ్ళీ నోరు లెగుస్తోంది? లాగి పెట్టి కొట్టానంటే వెళ్ళి నువ్వు పుట్టింట్లో పడతావు. పద పద. వీడింట్లోనే ఉంటే బయటికి పోయాడని చెప్పావే, అబద్ధాలు కూడా నేర్చుకున్నావా? నేనెందుకు అబద్ధాలు చెప్తాను? ఆయన వెళ్తాననే చెప్పారు. వెళ్ళారేమో అనుకున్నాను. ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని? అవునులే, మునిగింది నీ కొంప కాదుగా. నీకేంటి బాధ? తామరి కొంపకు మాత్రం ఏమైందమ్మా? ఏమైందా? వాడి కాళ్ళు పీకుతున్నాయంట, నొక్కి పెట్టమన్నాడు. ఆహా, ఎంత మహద్భాగ్యం! మహాపతివ్రతలకి ఇంతకన్నా వేరే సౌభాగ్యం ఏముంటుంది? ఆనందంగా వెళ్ళి ఆ పని చేయండి, మీ జన్మ ధన్యం అవుతుంది. నిన్ను వస్తున్నావా లేదా? ఏం చేస్తున్నావు అక్కడ? వస్తున్నా, నీ సంగతి తర్వాత చెప్తా. ఆహా, ఎంత కన్నుల పండుగగా ఉందో. రోగం కుదిరింది. ఇన్నాళ్ళకి నీ తిక్క కుదిర్చే మొనగాడు పుట్టుకొచ్చాడు. అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. ఏంటా పెళ్లి నడకలో? త్వరగా రా. ఏంటంత దూరంగా కూర్చున్నావు? కాళ్ళెలా అందుతాయి? కాస్త దగ్గరకు జరిగి కాళ్ళొత్తు. ఏంటా చూపు? కాళ్ళు నొక్కుతావా లేదా? ఇదిగో చాలా. ఏం వేళాకోళంగా ఉందా? ముప్పొద్దులా తింటూ ఉంటావు, ఒంట్లో ఓపిక లేదా? అదే నొక్కడం. కాస్త గట్టిగా నొక్కు. మోకాల దగ్గర నుంచి మడం దాకా, మళ్ళీ మడం దగ్గర నుంచి మోకాలి దాకా ఓ 400-500 సార్లు ఒక్కొక్క కాలు నొక్కు. 400-500 సార్లా? అవును. ఏం లేదు, ఏం లేదు. మరి నొక్కు. ఇంకా గట్టిగా. ఇంకా గట్టిగా నొక్కుతున్నానుగా. ఏంటా ఏడుపు మొహం? కాస్త నవ్వుతూ నొక్కు. నొక్కించుకునేది నువ్వైతే నేను నవ్వాలా? కాక ఇంతకన్నా భాగ్యం నీకు వేరే ఏముంటుంది? నొక్కు నొక్కు. అలా ఏడుస్తూ నొక్కితే నొప్పులు తగ్గవు. నవ్వుతూ నొక్కు. ఇది చాలా? చాలే, నీ మొహానికి అదే ఎక్కువ. నొక్కు నొక్కు. నిజం చెప్పు, ఇలా కాళ్ళు నొక్కుతుంటే నీకు సంతోషంగా లేదు? చాలా సంతోషంగా ఉంది. నా పుణ్యం ఇలా పుచ్చపూలా విరబూస్తుంది అనుకోలేదు. ఒళ్ళంతా పులకరించి పోతోంది అనుకో. నా జన్మ ధన్యమైపోయింది మహాప్రభు. అది ఆ మాట అన్నావు, బాగుంది. ఆహాహా, ఎంత బాగుంది! ఇంతకన్నా వైకుంఠం వేరే ఏముంటుంది?
శ్రీ మహావిష్ణువులాగా ఆయన పడుకొనుంటే మహాలక్ష్మిలాగా మా అమ్మగారు కాళ్ళు ఒత్తుతున్నారు. చూడ్డానికి నా 2 కళ్ళు చాలడం లేదు. వచ్చావు, సమయానికి వస్తావు. నీకు చూడటానికి 2 కళ్ళు చాలడం లేదు, ఈ తాటి మట్టల్ని నొక్కడానికి నాకు 2 చేతులు చాలడం లేదు. అబ్బే ఏం లేదు, నువ్వు పడుకో, నేను నొక్కుతాగా. నేను నిద్ర లేచేదాకా నొక్కుతూనే ఉండాలి. అంటే ఇప్పుడు నిద్రపోతావా? అవును, నిద్రపోయాను కదా అని తప్పించుకు వెళ్ళాలని చూసావు. ఆ పప్పులేం ఉడకవు. నాకు మెలకు వచ్చి చూసేసరికి నువ్వు కాళ్ళొత్తుతూ కనిపించకపోయావో నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. నొక్క. అమ్మా, కాఫీ ఎక్కడ పెట్టమంటారు? నా నెత్తి మీద పెట్టు. అంతే కదా మరి, మీ చేతులు ఖాళీగా లేవు కదా. సందు దొరికింది కదా అని నువ్వు కూడా నన్ను సాధిస్తున్నావు. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత తెలుస్తాను. ముందు ఈ కాఫీ సంగతి తేల్చండి. కనపడ్డల్లా చేతులు ఖాళీగా లేవు, ఇప్పుడు ఎలా తాగమంటావు? ఈ పని మధ్యలో ఆపితే ఈయనగారేమో ఊరుకోడు. నువ్వే విన్నావుగా. మరి ఈ కాఫీని ఏం చేయమంటారు? నువ్వే తాగి తగలడు. ఓ ఆనందంగా. బ్రహ్మాండంగా ఉంది. ఏంటి ఆపారు? మళ్ళీ అయ్యగారికి మెలకు వస్తుంది. నొక్కండి నొక్కండి. నీకు కూడా నేను లోకు అయిపోయాను. ఈ బాధ పగవాళ్ళకు కూడా రాకూడదురా భగవంతుడా. హలో, నమస్తే పరాత్పర్రావు గారు. మీ గురించి ఆలోచిస్తున్నాను, ఇంతలో మీ ఫోన్ వచ్చింది. అలాగా, ఇక్కడే ఉన్నారా? భలే వాళ్ళే, లోపలికి వచ్చేయండి. ఉంటాను. ఎస్, లోపలికి రండి. గుడ్ ఈవినింగ్ సార్. రండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాను. ఎలా ఉన్నారు? మీ అమ్మాయి ఎలా ఉంది? బానే ఉన్నాను. కూర్చోండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? ఇప్పుడే వద్దండి. అదేంటండి, ఏదన్నా టిఫిన్ తెప్పిస్తాను, తీసుకోండి. అబ్బే వద్దండి, మీకు విషయం చెప్పి వెళదామని వచ్చాను. తెలుసులేండి, ఐ కెన్ గెస్ ఇట్. మీ అమ్మాయి పెళ్లి కుదిరిందంట కదా? కంగ్రాచ్యులేషన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. కుర్రాడిది ఈ ఊరేనా? ఏంటండి, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? చెప్పండి. పెళ్లి గురించి మీరు ఎటువంటి ఆందోళన పెట్టుకోనక్కర్లేదు. నా దగ్గర చాలామంది మనుషులు ఉన్నారు. మీకు ఏ టెన్షన్ లేకుండా పెళ్లి జరిగిపోతుంది. డోంట్ వరీ. అబ్బే దాని గురించి కాదండి. మరి దేని గురించి? మీకు ఒక్కగానొక్క కూతురు. అమ్మాయి పెళ్లి కుదిరినందుకు ఆనందంగా ఉండక ముభావంగా ఉన్నారేంటి? ఒంట్లో బాగుండలేదా? కాదండి, మనసే బాగోలేదు. అదేంటండి, ఇప్పుడు మనసు బాగోకపోవడం ఏంటి? ఏం చెప్పమంటారు, పరిస్థితులు అలాంటివి. సరే వదిలేసేయండి. వేడివేడిగా టిఫిన్ ఏదైనా తెప్పిస్తాను. నా మాట కాదనకుండా తినండి. మీ మూడ్ కొంచెం మారుతుంది. మీ ఇష్టం. హలో, అవునవును, ఆయన నా రూమ్లోనే ఉన్నారు. మా ఇద్దరికి వేడివేడిగా ఏదైనా టిఫిన్ పంపించు. ఉప్మా అయితే బాగుంటుందేమో. సరే, ఏదో ఒకటి నీ ఇష్టం. ఓకే. పెళ్లి పనులు ఎందాకొచ్చాయి? వాటి గురించి మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు. నేను ఇందాక చెప్పాను కదా, కావాలంటే మా వాళ్ళు ఆ పనులు చేసి పెడతారు.
మీకు అన్నా తమ్ముళ్ళు బంధువులు కూడా ఎవరూ లేరు. మీరొక్కళ్ళే హైరాణ పట్టం దేనికి? మా వాళ్ళకి చెప్తాను, మీకేం కావాలంటే అది చేసి పెడతారు. మీరు మొహమాట పడకుండా ఎప్పటికప్పుడు ఏం కావాలో వాళ్ళకి చెప్తూ ఉండండి. అంతే, మీ పనులు అయిపోతాయి. నాది పూచి. సంథింగ్ ఈజ్ రియల్లీ బాదరింగ్ యూ. నిజంగానే మీ మనసులో లేదు. దేని గురించో మదన పడుతున్నట్టున్నారు. నేనేం పరాయవాణ్ణి కాదు కదా. మీతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మీకేమన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పుకోవచ్చు కదా. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదేంటండి, నేను మీ అబ్బాయి లాంటి వాడినే. నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు? చెప్పండి. కట్నం విషయంలో ఏదన్నా ప్రాబ్లమా? అబ్బే, అలాంటిదేం లేదు. మరి ఇంకేంటి? నేను మన స్థలం గురించి మాట్లాడడానికి వచ్చాను. అదా, నాకు తెలుసు. రిజిస్ట్రేషన్ గురించే కదా? అవును. అదొక ఫార్మాలిటీయే కదండి, హడావిడే ఉంది. ఆ మధ్య అలాగే ఈ స్థలం నాకు అమ్మేస్తున్నట్టుగా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి తీసుకొచ్చారు. నాకు ఆరోగ్యం బాగోలేదు, ముందు ముందు మీకే ఇబ్బంది రాకూడదు, డబ్బులు తర్వాత ఇద్దరు కానీ స్థలాన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి అని మంచి మనసుతో నా దగ్గరికి వచ్చి చెప్పారు. నేను గట్టిగా కాదంటేనే మీరు ఊరుకున్నారు. ఇప్పుడు కూడా అదే పని మీద వచ్చారు కదా? నాకు తెలుసు, నేను మర్చిపోయినా మీరు ఆ విషయం మర్చిపోరు. ముందు మీ అమ్మాయి పెళ్లి పూర్తి కానివ్వండి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సంగతి ఆలోచించవచ్చు. ఏంటండి, ఏంటి ఎలా ఉన్నారు? ఏం లేదు, ఈ రిజిస్ట్రేషన్ అమ్మాయి పెళ్లికి ముందే జరిగిపోవాలి. ఓ అదే, దానికంత ఇబ్బంది దేనికి? అలాగే చేయొచ్చు. నేను ఇందాకే చెప్పాను కదా, అదొక ఫార్మాలిటీ మాత్రమేనని. మనం మొదట్లో అనుకున్న దానికన్నా ఎక్కువ అమౌంటే మీకు ఇస్తాను. రిజిస్ట్రేషన్ జరగక ముందే మీకు ఆ డబ్బు అందజేస్తాను. అది మీకు పెళ్లి ఖర్చులకు పనికొస్తుంది. దానికోసం మీరు ఇప్పుడు హడావిడి పడి రిజిస్ట్రేషన్ చేయించక్కర్లేదు. స్థలాన్ని నా పేరు మీద తర్వాత రిజిస్టర్ చేయొద్దురు గాని నేను రేపు ఎల్లుండిలోగా ఆ డబ్బుని మీకు అందజేస్తాను. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఆ డబ్బు మీకు ఇవాళే కావాలా? మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ డబ్బు నాకు అసలు అక్కర్లేదు. అదేంటండి, మరి పెళ్లికి ముందే రిజిస్ట్రేషన్ పూర్తవ్వాలన్నారు? ఆ పెళ్లి జరగాలంటే రిజిస్ట్రేషన్ పూర్తవ్వాలి. నాకేం అర్థం కావడం లేదు. ఎనీవే, మీ ఇష్టం. మీరేదో ఇబ్బందులో ఉన్నట్టున్నారు. మీరు చెప్పినట్టే వెంటనే రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీ పూర్తి చేయించేద్దాం. అంటే అది... ఆగిపోయారే, చెప్పండి. ఏం లేదు, పెళ్లికి ముందే రిజిస్ట్రేషన్ జరగాలి. కాకపోతే ఈ స్థలాన్ని మీ పేరు మీద రిజిస్టర్ చేయలేను, వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటున్నాను. వచ్చిన దగ్గర నుంచి మీతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ స్థలాన్ని నేను మీకు అమ్మలేను, వేరే వ్యక్తికి అమ్మాలనుకుంటున్నాను. పెళ్లికి ముందే అది జరిగిపోవాలి. ఈ విషయం వింటే మీరు బాగా షాక్ అవుతారని నాకు తెలుసు, కానీ వేరే దారి లేకే నేను ఇలా చేయాల్సి వస్తుంది. ఆడపిల్ల తండ్రిని, దాని బతుకుని బండలు చేయలేను. అందుకే గుండె రాయి చేసుకుని మీతో ఈ మాట చెప్తున్నాను. నన్ను మీరేమనుకున్నా సరే ఈ స్థలాన్ని నేను మీకు అమ్మడం కుదరదు. ఏంటండి, జోక్ చేస్తున్నారా? ఈ విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా? నేను నిజమే చెప్తున్నాను. ఈ స్థలాన్ని మీకు అమ్మలేను, వేరే వ్యక్తికి అమ్మాలనుకుంటున్నాను. అదేంటండి, వేరే వ్యక్తికి ఎలా అమ్ముతారు? ఎన్నో ఏళ్లుగా నేను ఇక్కడే ఉంటున్నాను. నా బిజినెస్ అన్నింటినీ ఇక్కడే డెవలప్ చేసుకున్నాను. 6 ఫ్యాక్టరీలు ఇక్కడే నిర్మించాను. ఈ స్థలంలో బోల్డంతా ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలాగూ? ఈ స్థలాన్ని లీజుకి తీసుకోవాలనుకుంటున్నప్పుడే నేను మీతో ఈ విషయం గురించి ఖచ్చితంగా చెప్పాను. లీజ్ పీరియడ్ పూర్తయిన వెంటనే స్థలం మొత్తాన్ని నాకే అమ్మాలని మీతో అన్నాను. అప్పట్లో ఈ స్థలం కొనే స్తోమత నాకు లేకే అలా చెప్పాను. ఇన్నేళ్ల తర్వాత మీరు ఇలా మాట మార్చడం ఏం బాగోలేదు. బాగా గుర్తు తెచ్చుకోండి, లీజ్ పీరియడ్ పూర్తయ్యాక ఈ స్థలాన్ని నాకే అమ్ముతానని మీరు అప్పుడు నాకు మాట ఇచ్చారు. నేనేదీ మర్చిపోలేదు. నేను అప్పట్లో మీకు మాట ఇచ్చిన మాట వాస్తవని. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చివరికి ఈ స్థలం నాదే అవుతుందన్న నమ్మకంతోనే కదా నా ఫ్యాక్టరీల్ని, బిజినెస్ని అన్నిటినీ ఇక్కడ డెవలప్ చేశాను. మీరు నాకు మొదట్లో ఓరల్గా మాట ఇచ్చారని కదా నేను ఇదంతా చేశాను. అంత దాకా ఎందుకు?
ఆ తర్వాత కూడా మీరు ఎప్పటికప్పుడు ఈ స్థలాన్ని నాకే అమ్ముతానని చెప్తూ వచ్చారు కదా. ఎప్పటికప్పుడు మార్కెట్ రేటు గురించి నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు కూడా. ఇప్పుడు సడన్ గా మనసెందుకు మార్చుకున్నారు? అయినా ఇది ఎలా సాధ్యం? ఇంత ఎస్టాబ్లిష్మెంట్ని ఇక్కడ వదిలేసుకుని నేను ఇంకెక్కడికి వెళ్ళగలను? ఈ ఫ్యాక్టరీల్ని, ఆఫీసుల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడం దాదాపు అసాధ్యమని మీకు తెలుసు కదా. తెలిసి కూడా మీరు ఈ మాట ఎందుకు అంటున్నారు? మీరు పెద్ద మనుషులన్న ఉద్దేశంతో అప్పట్లో నేను రిటర్న్గా ఏ అగ్రిమెంట్ రాయించుకోలేదు. మీరు ఓరల్గా నాకు మాట ఇచ్చారు కదా అని సరిపెట్టుకున్నాను. అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మాయి పెళ్లి కుదిరింది కాబట్టి మీకు ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్. అలాంటిది ఏమన్నా ఉంటే నాతో ఫ్రాంక్గా చెప్పండి. అవసరమైతే ఆ పెళ్లికి కావాల్సిన ఖర్చులన్నీ నేనే భరిస్తాను. నేను ఈ బిజినెస్ అన్నిటినీ ఇక్కడ డెవలప్ చేశాక ఇప్పుడు మీరు ఈ మాట అనడం చాలా అన్యాయం. వేరే ఎవరో మీకు ఎక్కువ ధరను చెల్లిస్తానని చెప్పుంటారు. ఎంత ఇస్తానన్నారో చెప్పండి, ఆ డబ్బేదో నేనే కట్టేస్తాను. అయినా మీరు ఇప్పుడు ఈ మాట అంటే మాత్రం నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలను? హౌ కెన్ ఐ లీవ్ మై హోల్ ఎస్టాబ్లిష్మెంట్ హియర్ అండ్ గో అవే? మాట్లాడరేంటండి? మీకు అన్నీ తెలుసు. చివరికి ఈ స్థలం నాదవుతుందని మీరు హామీ ఇస్తేనే కదా నా బిజినెస్ అన్నింటినీ ఇక్కడ డెవలప్ చేసుకున్నాను. నేను ఈ స్థలాన్ని కొనేంత వరకు లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నాం, అంతే. ఎప్పటికైనా ఈ స్థలం నాదే అన్న భరోసాతోనే నేను ఇవన్నీ చేశాను. ఆ విషయం మీకు తెలుసు, ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. మీరు సడన్గా ఇవాళ ఇలా మాట మారుస్తున్నారంటే దీని వెనక ఏదో ఉంది. మీరు నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇలాంటి షాకింగ్ న్యూస్ నాకు చెప్పాలని మీరు ఎందుకు అనుకున్నారు? నేను ఏ విషయంలోనైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా, బాధ పెట్టానా? లీజ్ రెంటల్ విషయంలో ఎప్పుడైనా ఆలస్యం చేశానా? లీగల్గా మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బందులు పాలు చేశానా? అలాంటిదే లేదే. మిమ్మల్ని ఎంతో గౌరవించాను. మీ కుటుంబంలో వ్యక్తిగా, ఓ పెద్ద మనిషిగా ఎంతో అభిమానించాను, ఆదరించాను. మీకెన్నోసార్లు డబ్బు అవసరమైతే సాయపడ్డాను. ఆ విషయాలన్నీ మర్చిపోయారా? లేదు, అవేవీ మర్చిపోలేదు. అందుకే మీతో ఈ విషయం చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను. 3 రోజులుగా నాకు అసలు కంటి మీద కునికే లేదు, అన్నం సహించడం లేదు. మీతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అయిపోయాను. చివరికి చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లోనే మీకు ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటండి ఆ తప్పనిసరి పరిస్థితులు? అవేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా. మీకేదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను, అంతేకాని ఇంత జరిగాక ఇప్పుడు మీరు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమండం భావ్యం కాదు. మీరు ఎవరిని అడిగినా ఇదే మాట అంటారు. నిజమే, నేను చేస్తున్నది చాలా ఘోరమే, ఒక రకంగా నేరం కూడా. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే నేను ఈ అన్యాయం చేయాల్సి వస్తోంది. అలానే మీరంటే సరిపోతుందా? అసలు ఒక 6 నెలల క్రితం మీ మాట నేను వినుంటే ఈ స్థలం నాదైపోయి ఉండేది. హడావిడి ఎందుకని నేను అనబట్టే కదా మీరు ఆ విషయాన్ని పోస్ట్ పోన్ చేశారు. లేకపోతే ఇప్పుడు ఈ స్థలం నాదై ఉండేది కాదంటారా? చెప్పండి. మీరు చెప్పేది నిజమే. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే బాధపడతారు. నేను చేస్తున్నది అన్యాయం అని నేనే ఒప్పుకుంటున్నాను కదా. మీరెప్పుడు ఏ విషయంలోనూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మీ అంత మంచి మనిషిని నేను ఇంకెక్కడా చూడలేదు కూడా. కానీ నేను ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు. నా ప్రాణాల మీదకి వచ్చే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఈ స్థలాన్ని మీకు అమ్మలేను. ఎంత తేలిగ్గా అనేశారు. స్థలాన్ని అమ్మలేనని మీరు అనగానే నేను సరేనంటా అనుకున్నారా? ఇంత ఎస్టాబ్లిష్మెంట్ని ఇక్కడ వదిలేసి నేను ఇంకెక్కడికో వెళ్ళిపోతాను అనుకున్నారా? అది కల్లో మాట, ఏనాటికి జరగదు.